కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న విచారణలో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్ కు చెందిన బోలే బాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ చిన్ని డైరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ, దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు బోలే బాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. తిరుపతిలోని డైరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీకి పేరుతోనే కల్తీ నెయ్యి పంపినట్లు విచారణ అధికారులు నిఘా తెలిచారు. ఇప్పటి వరకు దీదీతేకు మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో A12 గా ఉన్న బోలే బాబా డైరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణు నెల్లూరు ఏసీబీలో కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీపీ జయశంకర్ వ్యతిరేకిస్తూ ఈ నెల 17న నివసించిన వాదనల సందర్భంగా ఈ ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఉత్తరాఖండ్ బోలే బాబా డైరీని 2022లో తిథిదే బ్లాక్ లిస్టులో పెట్టిన తర్వాత మాల్ గంగా అనే డైరీని తెరపైకి తీసుకొచ్చింది. ఈ కమిషన్కి చెల్లించి సుగంధ ఆయిల్స్, పామ్ ఆయిల్ తదితర పదార్థాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిని పరోక్షంగా బోలే బాబా డైరీని తిథిదేకు పంపింది. కొన్ని సంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేశామని హరిమోహన్ రాణా గతంలో తెలిపారని అధికారులు విచారణలో ఇదంతా అవాస్తవమే తేలిందన్నారు. కల్తీ నెయ్యి కేసులో తనకు నోటీసులు జారీ చేసి విచారణ జరపడమే వేయి సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు అప్పన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విచారణకు అధికారం లేని అధికార ద్వారా నోటీసులు జారీ చేయడం సరైనది కాదని అప్పన్న పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యి కేసులో విచారణ చేపట్టిన ఏఎస్పీ వెంకట్రావుకు విచారణ చేయడానికి హక్కు లేదని పేర్కొంది. ఆయన సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో సభ్యుడు కాదని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తును ఏఎస్పీ వెంకట్రావును అధికారిగా నియమించింది. సిబిఐని పేర్కొంటూ విచారణకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. తరుణి, మొత్తం మీద శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున తిరుమలకి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే దోపిడీ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి వాడేటటువంటి నెయ్యిని పెద్ద ఎత్తున అంటే అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని అందులో కలిపారనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్లనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటికే దానిపైన చర్యలు ప్రారంభించింది. సిట్టును అంటే దర్యాప్తు సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని అబ్జెక్షన్ చేస్తూ కొంతమంది వైసీపీకి సంబంధించి అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు అంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్లడం జరిగింది. అయితే నిజానిజాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలంటూ కూడా సుప్రీంకోర్టు సిబిఐతో కూడినటువంటి సిట్టు దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా విచారణ జరిగిన తర్వాత విచారణ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలను ముడిపోయినటువంటి అంశం కాబట్టి ఇవి అవంతా కూడా ఆ సీల్డ్ కవర్ లో తీసుకొని వచ్చి మాకు అంటే రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును సిబిఐతో కూడినటువంటి దర్యాప్తు సంస్థకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా రంగంలోకి దిగినటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థ ఎన్నో అంశాలపైన దాదాపుగా ఇప్పటికి 1000 అంశాలపైన ఇప్పటికీ కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది. తిరుమల ఆలయంతో పాటు లడ్డూ ప్రసాదాలు తయారయ్యేటటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే తిరుపతిలో ఉన్నటువంటి ముడి సరుకులు కొనుగోలు చేసే ప్రాంతాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా
పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేయడం జరిగింది. అయితే ఇందులో అంటే ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు, కథ, కర్మ, క్రియ అంతా కూడా ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి బోలోబాబా డైరీకి సంబంధించే ఆ యాజమాన్యం, ఆ చైర్మన్లు వాళ్ళే ఇదంతా కూడా కల్తీ నెయ్యి, అదే కాకుండా అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని తిరుమలకు వివిధ కంపెనీల ద్వారా పంపించారనేది గుర్తించడం జరిగింది. అయితే 2022లోనే బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అయితే అంటే ప్రత్యామ్నాయ కొన్ని కంపెనీలని అంటే వాళ్ళ వైపుకు తిప్పుకొని వాళ్ళకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి వాళ్ళ ద్వారా అదే నెయ్యిని అంటే తిరుమలకు పంపించారు అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని, అదేవిధంగానే కొంతమంది బోర్డు సభ్యుల పాత్ర ఉందని, అది కాకుండా కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లు ఏదైతే ఉత్తరాఖండ్కి సంబంధించి బోలేబాబా డైరీ డైరెక్టర్లతో పాటు దానికి సహకరించినటువంటి అంటే దానికి వాళ్ళు చెప్పినట్టు చేసినటువంటి చెన్నైకి సంబంధించినటువంటి మరికొన్ని కంపెనీలను కూడా ఇప్పటికే ఆ డైరెక్టర్లు కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో ఎన్నో అంశాలు, ఎన్నో వాస్తవాలు, ఎన్నో బహిర్గతం అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ నకిలీ నెయ్యి అంటే సరఫరా చేశారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు ఏదైతే ఉంటాయో శ్రీకాళహస్తి ఆలయం, అదేవిధంగానే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, ఇట్లా అంటే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, విజయవాడ, ఇట్లా ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా బోలేబాబా డైరీ ఏదైతే తిరుమలకి నకిలీ నెయ్యి, అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినట్టు నెయ్యి సరఫరా చేసిందే వాళ్ళే ఈ దేవాలయాలకు కూడా మరికొన్ని కంపెనీల ద్వారా కుమ్మక్కై ఇక్కడ కూడా ఈ రకంగా అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసి నెయ్యి సరఫరా చేశారనేది గుర్తించడం జరిగింది. అదే విషయాన్ని అంటే సిబిఐ కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం అంటే భక్తులు అంటే ఇన్ని విషయాలు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే భక్తులకు సంబంధించి కేవలం తిరుమలలోనే ఈ నకిలీ నెయ్యి అనేది సరఫరా జరిగింది, తిరుమలలోనే ఈ రకంగా అనిమల్ ఫ్యాట్స్ కలిసిన నెయ్యిని గతంలో పంపించారనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రముఖ ఆలయాల్లో కూడా ఈ రకమైనటువంటి అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి సరఫరా చేశారనేది ప్రధానంగా సిబిఐ దర్యాప్తు సంస్థలు అంటే కోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా భక్తులు అవాక్ అవుతున్నారు. ఈ స్థాయిలో అక్రమాలు జరిగాయా, మరి ప్రముఖ ఆలయాల్లో మరి అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, అప్పుడు ఉన్నటువంటి కంపెనీలు ఏంటి, మరి ఇన్ని కంపెనీలను బోలేబాబా డైరీ ఎట్లా మేనేజ్ చేయగలిగింది, మరి ఎన్ని కంపెనీలు మేనేజ్ చేస్తుంటే మరి ప్రభుత్వ యంత్రాంగం అప్పట్లో ఏం చేస్తుంది, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు, అయితే వీళ్ళందరికీ కూడా ఇందులో వాటాలు ఉన్నాయా, అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నింటినే అంటే వాళ్ళనే తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బోలేబాబా డైరీ ఏదైతే ఉత్తరాఖండ్ లో ఉందో ఆ డైరెక్టర్లు కావచ్చు, ఆ చైర్మన్లు కావచ్చు, మరి ఇక్కడ ఏపీలో అప్పట్లో పనిచేసినటువంటి ప్రభుత్వ పెద్దల్ని గుప్పట్లో పెట్టుకొని పెద్ద ఎత్తున అంటే తిరుమల ఆలయంతో పాటు ఏపీలో ఉన్నటువంటి ఈ ప్రముఖ ఆలయాలు శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రం ఆలయం కావచ్చు, ఎందుకంటే అక్కడ కూడా ప్రతిరోజు 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి. అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. చెప్పండి గోపినాథ్, చెప్పండి గతంలో ఎప్పుడైనా కూడా ఈ డైరీ బ్లాక్ లిస్ట్ లో అయిన తరుణం ఏమైనా ఉందా? అవును, అంటే 2022లో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఎందుకంటే అప్పట్లో కొన్ని ఆరోపణలు అంటే టీటీడీకి సంబంధించి అంటే ఏదైతే సైంటిఫిక్ గా వీళ్ళు ఇక్కడ పరిశీలన చేస్తారో వాళ్ళు దీంట్లో ఏదో కల్తీ జరుగుతుంది అనేటటువంటి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అప్పట్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అయితే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారే కానీ ఆ కంపెనీ వేరే కంపెనీలతో కుమ్మక్కై పెద్ద ఎత్తున తిరుమలకి ఈ నకిలీని తరలిస్తూ ఉంటే వాటిని గుర్తించలేకపోయారనేది ప్రధానంగా ఆరోపణ. అందువల్లనే విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తిరుమలకి సంబంధించి ఇప్పటి వరకు కూడా భక్తులు అంటే ఆలోచించింది, అదే కాకుండా అధికారులు కూడా ఆలోచించింది అంటే తిరుమల వరకు మాత్రమే ఈ రకమైనటువంటి అపవిత్రం జరిగింది, తిరుమలకు మాత్రమే ఈ రకంగా జంతువులు అంటే అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి తిరుమలకు మాత్రమే పంపించారనేది ఇప్పటి వరకు కూడా అందరూ ఊహించారు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా వాయులింగేశ్వర క్షేత్ర ఆలయం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయం, ఇట్లా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, అక్కడ ఆమె ఎందుకంటే ఎంతో శక్తిమంతురాలు, అలాంటి ఆలయంలో కూడా ఈ దుర్మార్గులు ఇంత పెద్ద ఎత్తున అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యిని సరఫరా చేశారంటే దాన్ని అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి అధికారులు గుర్తించలేకుండా పోయారు అంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఆ బోలేబాబా డైరీ ఏదైతే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి డైరీ యాజమాన్యం, చైర్మన్లు లేదా డైరెక్టర్ వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేశారనేదే ప్రధానంగా కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ కావచ్చు, కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో సిబిఐ బృందం చెప్పడం జరిగింది. ఇదే విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలలో ఏ విధంగా అపవిత్రం జరిగిందో స్వామికి పెట్టేటటువంటి నైవేద్య ప్రసాదాల్లో కూడా ఈ రకంగా
అనిమల్స్ వ్యవస్థ కలిసిన నెయ్యిని అప్పట్లో సరఫరా చేసి పెట్టారో దాన్నే ఇప్పటి వరకు కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అలాంటిది ఇవాళ సిబిఐ దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటి నిగ్గు తేలుస్తున్న విషయాన్ని ఒకసారి చూస్తున్నట్లయితే కన్నా అందరికీ కూడా ఆందోళన కలిగించే అంశం అని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ అనిమల్స్ వ్యవస్థ కలిసిన నెయ్యిని సరఫరా చేశారనేది ప్రధానంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకంటే గతంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా పనిచేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పిఏని అప్పన్నని అదుపులోకి తీసుకొని కూడా ఆయన విచారణ జరుపుతున్నారు. ఇట్లా ఒక్కరి కాదు, అప్పట్లో బోలేబాబా డైరీతో కుమ్మక్కైనటువంటి అంటే వైష్ణవి డైరీ అని చెన్నైకి సంబంధించి ఇట్లా రకరకాల డైరీలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే డైరెక్టర్లు అదుపులో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అయ్యారంటే తిరుమల ఆలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి తమ్మి. మాజీ పిఏ అప్పన్న హైకోర్టును ఎందుకు ఆశ్రయించారన్న దాని వెనుక ఉన్న కారణాలేంటి? అంటే అంటే ఇక్కడ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సంబంధించి అప్పన్నని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు సిబిఐ బృందాలు విచారణ జరిపారు. దాని తర్వాత ఆయన్ని అంటే కస్టడీకి తీసుకొని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ కస్టడీలో కూడా ఎన్నో అంశాలు చెప్పడం జరిగింది. ఆయన కూడా వాటన్నిటిని కూడా సిబిఐ అధికారులు అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే కోర్టుకు సబ్మిట్ చేసే సందర్భంలో అతను బెయిల్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఆ బెయిల్లో అంటే అబ్జెక్షన్ అంటే ప్రభుత్వం తరఫున అబ్జెక్షన్ ఏమిరా అంటే ఇతన్ని కన్నా బయటికి పంపిస్తే, ఎందుకంటే అప్పుడు కీ రోల్ గా ఉన్నటువంటి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఎందుకంటే అప్పట్లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తిరుమలకి సంబంధించి టీటీడీ ఏదైతే చైర్మన్ గా ఆయన అంటే పనిచేశారు, మరి ఆయనకి వ్యక్తిగతంగా అప్పన్న కొనసాగారు. మరి ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పిఏగా అంటే సొంత పిఏగా ఉన్నటువంటి అప్పన్నకి అన్ని విషయాలు తెలుసు. మరి ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనేది ప్రధానంగా ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో కూడా ఈ నెయ్యి అంటే అక్రమంగా ఈ ఏదైతే జంతువుల ఫ్యాట్స్ తో కలిసి నెయ్యి సరఫరా జరిగింది. కాబట్టి ఇందులో వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలంటే అప్పన్నకి గన ఏదైనా సరే బెయిల్ మంజూరు చేస్తే సాక్షులందరినీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా అంటే కోర్టుకి చెప్పడం జరిగింది. అందువల్లనే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా తిరుమలకు సంబంధించి అనుకున్నారే గానీ అప్పన్నకు గన బెయిల్ గన మంజూరు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఇది కల్తీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో ప్రముఖ ఆలయాలన్నిటికీ కూడా ఈ అనిమల్స్ వ్యవస్థ కలిసి నెయ్యి సరఫరా చేశారు. అందులో ఇప్పటికే డైరెక్టర్లు కూడా కొంతమంది ఒప్పుకున్నారు. అప్పన్న కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఆయనకు గానీ బెయిల్ గాన మంజూరు చేస్తే గాన సాక్షులందరినీ కూడా తారుమారు చేసి గురి చేసే అవకాశం ఉంది. ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తప్పు చేసినంత వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి కూడా బెయిల్ ఇవ్వకూడదు అనే విషయాన్ని మాత్రమే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఒకటే, ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా తిరుమలకి సంబంధించి మాత్రమే అనిమల్ ఫాస్ట్ తో కలిసినటువంటి ఈ నకిలీ నెయ్యి సరఫరా జరిగింది అనుకున్నారు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రముఖ ఆలయాలకు కూడా అప్పట్లో గత 4-5 సంవత్సరాల పాటు కూడా ఈ అనిమల్ ఫాస్ట్ తో కలిసినటువంటి నెయ్యి ఉత్తరాఖండ్ నుంచి బోలేబాబా డైరీ నుంచి పెద్ద ఎత్తున వివిధ కంపెనీలకు చెన్నై, కర్ణాటక ఇట్లా ఏపీలో ఉన్న కొన్ని కంపెనీలకు రావడం, అందులో తిరుపతిలో ఒక గోడౌన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి నేరుగా తిరుమలకి, అదేవిధంగానే శ్రీకాళహస్తికి, కాణిపాకం ఆలయానికి, అదేవిధంగానే విజయవాడకు పెద్ద ఎత్తున తరలించారనేది ప్రధానంగా సిబిఐ అధికారులు అంటే కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులకి ప్రధానంగా కఠిన శిక్షలు విధించాలనేదే ప్రధానంగా భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అదే స్థాయిలోనే ప్రభుత్వ పెద్దలు కూడా ఇప్పటికే దీనిపైన సిబిఐ దర్యాప్తు సంస్థలు కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిందితులకి ఎవరు అనేది త్వరలోనే తెలుస్తారనేది ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.